దీని మీద మీరు ఇప్పుడు పై స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? దీనికి సంబంధించిన ఈ సమస్య మీదనే కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి దాని మీద వెంటనే గనక చర్యలు తీసుకోకపోతే గనక మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దామని చెప్పి మేము లబ్ధిదారులకు పిలిపిస్తున్నాం. సరే. ఇప్పుడు జనరేటర్లు అని చెప్పారు. తర్వాత లిఫ్ట్‌కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడారు కదా! వాటి మీద మీ ఎందుకంటే ఇదే కాంట్రాక్టర్‌కి లింక్‌తో ఏర్పడింది జనరేటర్లు. ఈ జనరేటర్లు ఈయన ఏం చెప్తాడంటే ఎస్టీపీ సంబంధించిన కాంట్రాక్టర్‌కి సంబంధించిన శాంక్షన్ అయితే గనక నేను చేయాల్సిన జనరేటర్లు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్తున్నాడు. ఆ జనరేటర్‌కి లింక్ ఉండడంతో మాకు ఈ 2 సమస్యలు ఈరోజు ఎస్టీపీ సమస్య, జనరేటర్ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంది. ఒకవేళ ఈయన ఎస్టీపీ చేయకపోతే జనరేటర్లు రావు. జనరేటర్ రాకపోతే మాకు మొత్తం కూడా కరెంట్ పోయినప్పుడు కూడా మొత్తం కూడా లిఫ్ట్‌లో 9 అంతస్తులు. ఇక్కడ గ్రామ వాతావరణం కావడంతో ఇక్కడ ఏరియాలో నిరంతరం రోజుకి 9-10 సార్లు కరెంట్ పోతుంది. కరెంట్ పోయినప్పుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంది. ఆ సమయంలో వృద్ధులు ఉంటున్నారు, వికలాంగులు ఉంటున్నారు, చిన్న పిల్లలు ఉంటున్నారు, స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఉంటున్నారు. వీటికి కంపల్సరీగా ఇక్కడ కట్టిన ఈ భవనాలకి ఖచ్చితంగా జనరేటర్ ఉండాల్సిందే. ఆ జనరేటర్లు గవర్నమెంట్ సప్లై చేయాల్సిందే. చేయగలిగితేనే మేము ఇక్కడ నివసించగలుగుతాం. మీరిప్పుడు ఇక్కడ అన్ని సర్వీసులు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఒకసారి లేవని చెప్తున్నారు. ఇప్పుడు అన్ని సర్వీసులు వస్తున్నాయా? రావట్లేదా? మీకు ప్రభుత్వం ఏ విధంగా మీకు అనుకూలిస్తుందా? అనుకూలించట్లేదా? ఇక్కడున్న ప్రభుత్వం సంబంధించిన దానికి గత ప్రభుత్వం చేసిన తర్వాత దాన్ని మెరుగుపరచాల్సిన వసతులను ఈ ప్రభుత్వం చేయడం లేదు. దానికి సంబంధించిన బడ్జెట్‌ని రిలీజ్ చేయడం లేదు. ఆ రిలీజ్ చేస్తే గనక ఈ వసతులన్నీ ఈరోజు కమిషనర్ గాని, మున్సిపాలిటీ గాని చేస్తున్నారు. కానీ ఈరోజు జీహెచ్ఎంసీ ఏం చెప్పిందంటే కట్టేసిన వాటిని మేము ఇల్లు కట్టడం వరకు మా బాధ్యత అయిపోయింది. లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత వాటిలో దాన్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పి అంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయడం మా పని, లైట్ వెలిగించడం మా పని. ఈ 2 పనులు తప్ప మిగతా మా చేతిలో కాని పని అని చెప్పి వాళ్ళు కూడా చేతులు దులుపుకునే పరిస్థితి కనబడుతుంది. మరి ఫైనల్‌గా మీరు ఏమనుకుంటున్నారు? మేము ఫైనల్‌గా ఇదేనండి నేను చెప్పేది. ఏదైతే జీహెచ్ఎంసీ ఈ భవన నిర్మాణం చేపట్టిందో దీనికి సంబంధించి పూర్తి చర్యలు చేపట్టిన తర్వాత మాకు అప్పగించాలి వాస్తవంగా. అటువంటి వసతులు కల్పించకుండా మాకు అప్పగించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్తిగా మొత్తం ఇంతవరకు ఏంటంటే మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత 2 ఇయర్స్ నుంచి లిఫ్ట్‌కి సంబంధించిన జనరేటర్లు రాకుండా, ఎస్టీపీ పని చేయకుండా ఇక్కడ పైకప్పు మొత్తం స్లాబ్స్ పెచ్చులుడిపోయి నీళ్లు వర్షాకాలం వస్తే మొత్తం ఆల్రెడీ మీరు అధికారుల దగ్గర రిపోర్ట్ ఇచ్చారు కదా! ఇచ్చామండి. ఈ సమస్య గత సంవత్సరం కాలం నుంచి తిరుగుతున్నాం ఈ విషయం మీద. చేస్తాం, చూస్తాం అని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. 1,50,00,000, 1,00,000 5 లక్షలు అని చెప్పి చెప్తున్నారు. ఎస్టిమేట్ చేసి చెప్తున్నారు కానీ జీహెచ్ఎంసీ దానికి సంబంధించిన ఉత్తర్వులు చేయట్లని చెప్పి, శాంక్షన్ చేయట్లని చెప్పి చెప్తున్నారు. అందుకనే దీని మీద ఒత్తిడి చేయడం కోసం మేము రేపు మరొకసారి జీహెచ్ఎంసీ కమిషన్‌కి కలవడానికి వెళ్తున్నాం. ఓకే అండి. ఆల్ ది బెస్ట్.